హాయ్ ఫ్రెండ్స్. నేను క్రెడిట్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేశాను. రెగ్యులర్‌గా కామెంట్ చేసేది, "అన్న నాకు క్రెడిట్ కార్డ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతున్నాయి. అండ్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది. ఏం చేయాలి? అసల ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా ఏదైనా క్రెడిట్ కార్డ్స్ వస్తుందా? అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పు" అని అడిగారు. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూస్తే ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి. దీనిలో కూడా మంచి ఆఫర్స్ అండ్ వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానల్‌లో నేను ఆల్రెడీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అండ్ అలాగే అమెజాన్ పే ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ ఇలాంటివన్నీ చాలా చేశాను. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇవి కాకుండా వేరే ఏవైనా క్రెడిట్ కార్డ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వాటి గురించి కూడా వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా టాపిక్‌లోకి వెళ్తే ఇది ఎస్‌బీఎం బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న క్రెడిలియో క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది సెక్యూర్డ్ బేస్డ్ వీసా క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఒక ₹1000 అనేది అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ కింద వస్తుంది. అండ్ ఇది ఒక సెక్యూర్డ్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పాను కదా. లెట్ మీ క్లియర్. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు. మీరు కొంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మనకి లిమిట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇందులో వచ్చేసి మీరు మినిమం 5,000 అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. అండ్ 90% అనేది లిమిట్ అయితే ఇష్యూ చేస్తున్నారు. సో ఈ లిమిట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఈ కార్డ్తో మన క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ఈవెన్ మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా, అసలు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, మినిమం డాక్యుమెంటేషన్తో మనం క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఇందులో కొన్ని వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 2,200 వర్త్ గిఫ్ట్ వాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1,100 ప్లస్ వచ్చేసి మనకి డిస్కౌంట్ వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు స్క్రీన్ షాట్స్ అయితే పక్కన డిస్ప్లే చేస్తున్నాను. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ని చాలా మంది అడిగేటప్పుడు ఈ ఎఫ్డి చేస్తాం కదా, అమౌంట్ని మనం కార్డ్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసుకుని విత్డ్రా తీసేసుకోవచ్చా, విత్ ఇన్ 1 మంత్లో మనం తీసేసుకోవచ్చా, కార్డు ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. లెట్ మీ క్లియర్. మీరు ఎప్పుడైతే ఈ సెక్యూర్డ్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అంటే మీరు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా, దాన్ని సెక్యూర్గా ఉంచి మనకి లిమిట్ అయితే ఇష్యూ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు ఈ ఎఫ్డి బ్రేక్ చేస్తారో మీకు క్రెడిట్ కార్డ్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాంటి పని అయితే చేయకండి. ఈ కార్డు తీసుకునేటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపార్ట్ అవుతుంది. విత్ ఇన్ 10 years లో ఎప్పుడు క్లోజ్ చేయకండి. విత్ ఇన్ 12 months మనకి ఏదైతే టెన్యూర్ ఉందో ఆ టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంచండి. ఒకవేళ మీరు అలా మధ్యలో క్లోజ్ చేసేలా ఉంటే మీకు పెనాల్టీ ఛార్జెస్ కూడా పడతాయి. సో వాటి గురించి కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను కాబట్టి అండ్ వరకు చూడండి. లేట్ పేమెంట్ ఛార్జెస్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 18 years ఉంటే సరిపోతుంది. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. ఇది ఒక జీరో జాయినింగ్ ఫీ క్రెడిట్ కార్డ్ అనమాట. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫ్రీగా ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ₹250 అయితే మనకి అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇది ఫీ కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. 25,000 ఆర్ అబోవ్ మన ఈ కార్డ్ యూస్ చేసి స్పెండ్ చేసినట్లయితే మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మీరు అప్డేట్ చేసిన అమౌంట్కి అప్ టు 7% వరకు మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఎఫ్డి చేశారు అని చెప్పి ఇంట్రెస్ట్ రాకుండా ఉండదు. దానికి కూడా ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇంక క్రెడిట్ కార్డ్లో మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వచ్చేసి 45 days అయితే ఇస్తున్నారు. మీరు కార్డ్ యూస్ చేసి మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ 45 days అయితే మనకి టైం ఉంటుంది. ఆ టైంలో మనం రీపేమెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మన ఈఎంఐలో కూడా మనం ఈ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈఎంఐలో కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. కార్డ్లోని యాక్చువల్ బెనిఫిట్స్ చూసినట్లయితే 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కార్డ్ యూస్ చేసి ఏ స్పెండ్ చేసినా కానీ మీకు 1% క్యాష్ పాయింట్ అయితే వస్తుంది. క్యాష్ పాయింట్ ఈక్వల్ టు ₹1 అనమాట. వీటిని మనం ₹250 అవ్వగానే మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. రిడీమ్ అంటే ఇది మనకి ఆటోమేటిక్గా రిడీమ్ అయిపోతుంది. మీరు ₹250 ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో 250 క్యాష్ పాయింట్స్ ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో మన నెక్స్ట్ మంత్ అవుట్ స్టాండింగ్ బిల్ ఉంటుంది కదా, దానిలో ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక మంచి పాయింట్. మనం ఏవైతే పాయింట్స్ ఎర్న్ చేసామో క్యాష్ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ బిల్లో అడ్జస్ట్ అయిపోతుంది. సో మనం రెడీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఈ కార్డ్ యూస్ చేసి ఏటీఎం విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు 50% అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. బట్ నేనైతే రికమెండ్ చేయను. ఏటీఎం విత్డ్రాల్ అయితే క్రెడిట్ కార్డ్ నుంచి చేయకండి. ఎందుకంటే మనకి ఛార్జెస్ అయితే పడతాయి. దీనికన్నా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 0% బ్యాంక్ ట్రాన్స్ఫర్ అలా చేయాలి క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ మీరు ఎర్న్ చేసిన 1% అన్లిమిటెడ్ క్యాష్ పాయింట్స్కి ఎక్స్పైరీ డేట్ అయితే ఏం లేదనమాట. సో మీరు ఎప్పుడైనా సరే రెడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఆఫర్. ఇంకా వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లై చేసుకునే లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లై లింక్ అయితే వస్తుందన్నమాట. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ₹1,000 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఎవ్రీ కార్డ్ అప్రూవల్కి. అమెజాన్ గిఫ్ట్ వౌచర్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ అమెజాన్ పే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీకు గిఫ్ట్ వౌచర్ అనేది వస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ కాస్త కింద స్క్రోల్ చేస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆఫర్స్ అండ్ అలాగే వెల్కమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. కానీ చెక్ చేయొచ్చు. సింపుల్గా నేను ఇప్పుడు నా మొబైల్ నెంబర్ అండ్ అలాగే పిన్ కోడ్ ఇస్తున్నాను. ఆ అగ్రీ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్తుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఇక్కడ జాయిన్ ఎస్బీఎం క్రెడిలియో అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డివైస్ సంబంధించిన పర్మిషన్స్ అయితే అలో చేయండి. అండ్
అండ్ అలాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఈ మొబైల్లోనే ఉండాలి. ఈ సిమ్ నుంచి మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తారనమాట. ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉండేలా చూడండి. వాళ్ళొక ఎస్ఎంఎస్ సెండ్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది. సేమ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసేయండి. తర్వాత మనకి ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అన్నాను కదా, మినిమం 5,000 నుంచి మనం 50,000 వరకు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 5,000 ఎఫ్‌డి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. మనకి 5,000 డిపాజిట్ చేయాలి. అండ్ అలాగే మెచ్యూరిటీ వచ్చేసి 1 ఇయర్ 25 డేస్ అయితే ఉంటుంది. దీనికి గాను 6.5% వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు. అంటే మన టెన్యూర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన అమౌంట్ అనేది 5,325 రూపీస్ అయితే అవుతుంది. మన టెన్యూర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారో, అలాగే మన క్రెడిట్ లిమిట్ ఎంత వస్తుందో ఇక్కడైతే చూపించుకోవచ్చు. అంటే 90% వస్తుందని చెప్పాను కదా, మీరు 5,000 డిపాజిట్ చేస్తే మనకి 4,500 లిమిట్ వస్తుంది. ఒకవేళ మీరు 10,000 సెలెక్ట్ చేసుకుంటే మనకి 9,000 లిమిట్ వస్తుంది. అలాగే 25,000 సెలెక్ట్ చేసుకుంటే 22,500 అయితే వస్తుంది. ఇలా మీరు ఎంతైతే ఎఫ్‌డి చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ అమౌంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసుకొని చూస్ ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇవాళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం అగ్రీ అయితే చేయాలి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మదర్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అండ్ అలాగే మీ మ్యారేజ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇంక వెరిఫై అవ్వడం ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. అండ్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అగ్రీ చేయమంటుంది. అగ్రీ అండ్ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి వెరిఫై చేయండి. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. మీ ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇదే ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ మనకి అడ్రస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒకవేళ మీకు ఈ అడ్రస్కి ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి ఓకే అనుకుంటే మీరు పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, లేదా అడ్రస్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఇది వర్చువల్ కార్డే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. సింపుల్గా కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. అండ్ మీరు చూస్ చేసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ ఎఫ్‌డి అమౌంట్ని ఇక్కడ నుంచి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ అండ్ కంట్రీ ఆఫ్ బర్త్ అండ్ సిటీ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టూడెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ పెట్టుకొని 1 to 3 lakhs అయితే పెట్టుకోండి. అండ్ ఇన్కమ్ స్లాబ్ దీనిలోకి వస్తారు అనేవి ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలి. నామినీ డీటెయిల్స్ కూడా యాడ్ చేసేసుకోండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదంతా మనకి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఎఫ్‌డి మీద క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్ నెంబర్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఇది బ్యాంక్ అకౌంట్ సంబంధించినది ఇవ్వండి. మీరు ఎవరిదైతే అకౌంట్ క్రియేట్ చేశారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి ఇవ్వండి. మనం ఇందులోంచి మనం ఎఫ్‌డి అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. అండ్ అలాగే టెన్యూర్ అయిపోయిన తర్వాత దీనిలోకి మన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా ఇవ్వండి. మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది. వెరిఫైడ్ అకౌంట్స్ అయితే ఇచ్చుకోండి. సింపుల్గా నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ వెరిఫై అయితే చేశాను. అండ్ అలాగే ఇక్కడ మన అమౌంట్ని అయితే పేమెంట్ చేయమంటుంది. ఇక్కడ మీరు జీపే ద్వారా చేయొచ్చు, లేదా ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేసుకుని ఈ 5,000 లేదా మీరు ఎంతైతే ఎఫ్‌డి అమౌంట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేసేయండి. సో ఒక ఏజెంట్ అనేవారు కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది ఉంటుందన్నమాట. వీడియో కేవైసీలో మీ పాన్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే వైట్ పేపర్ విత్ సైన్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వీడియో కాల్లో మీ డీటెయిల్స్ అనేవి బేసిక్ డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు కార్డ్ అనేది అప్రూవ్ చేస్తారనమాట. వన్స్ కార్డ్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ అండ్ యాక్టివేట్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎంటర్ యాక్టివేషన్ కోడ్ అని కనిపిస్తుంది. మీకు ఇంటికి ఫిజికల్ కార్డ్ డెలివరీ అవుతుంది. దాని మీద యాక్టివేషన్ కోడ్ ఉంటుంది, అలాగే క్యూఆర్ ఉంటుంది. సో మీరు కావాలంటే దాన్ని స్కాన్ చేసుకుని కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. వర్చువల్గా కూడా మనకి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ మీ కార్డ్ యొక్క ఇక్కడ మీ కార్డ్ యొక్క లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది. అండ్ ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ అయితే ఎంటర్ చేసుకుని వెరిఫై కార్డ్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై చేసుకుంటుంది. అండ్ ఈ విధంగా మీ కార్డ్ అనేది ఈ అప్లికేషన్కి లింక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి కార్డ్ డీటెయిల్స్ని మేనేజ్ చేయడం అండ్ అలాగే స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం, లిమిట్ ఎంత యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ట్రాక్ చేయొచ్చు. అండ్ అలాగే వెల్కమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా సంబంధించి నేను ఆఫర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రీపేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ అప్లికేషన్ నుంచి చేయొచ్చు, లేదా మనకి కరెక్ట్ అలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ కార్డ్ యొక్క ఎఫ్‌డి బ్రేక్ చేస్తే మనకి ఎలాంటి ఛార్జెస్ పడతాయి అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే మీరు వితిన్ 10 years కనుక మీరు బ్రేక్ చేసుకున్నట్లయితే మీకు 1% వచ్చేసి ఇంట్రెస్ట్ మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో దానికి పడుతుంది. ప్లస్ వచ్చేసి 599 రూపీస్ అనేది మనకి పెనాల్టీ అయితే పే చేయాలన్నమాట ఈ కార్డ్ని మనం ముందుగా క్లోజ్ చేస్తున్నందుకు. ఇంకా మీ క్రెడిట్ స్కోర్ త్వరగా పెరగాలి అంటే మీరు ఏదైతే లిమిట్ తీసుకున్నారో ఆ లిమిట్ని ఎప్పుడు 100% యూజ్ చేయకండి. మ్యాక్సిమం 70% అయితే యూజ్ చేసుకోండి. 30 to 70% మధ్యలో యూజ్ చేసుకుని ప్రాపర్గా ఇన్ టైంలో రీపేమెంట్స్ అయితే చేయండి. అండ్ అలాగే లేట్గా కూడా చేస్తే మనకి లేట్ పేమెంట్ ఛార్జెస్ 199 రూపీస్ ఇలా అయితే పడుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మీకు డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కార్డ్ యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా వెళ్లి అప్లై చేసుకోండి. అండ్ ఇది కాకుండా వేరే ఏవైనా క్రెడిట్ కార్డ్స్ గురించి చూస్తున్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఏవైనా రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో దట్ మీకు ఏ సూటబుల్లో ఆ క్రెడిట్ కార్డ్‌ని అయితే చూజ్ చేసుకోండి. సో థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బై.